దేవుడు మాట్లాడితే కదండి అద్భుతంలో జరిగేది, ఇక ఎవరు మాట్లాడినా అద్భుతంలో జరగవు కదా అని అనుకుంటుంటారు. అయితే వాక్యం ఏమని తెలియజేస్తున్నాయంటే, దేవుడు మనతో ఎప్పుడైతే మాట్లాడమని చెప్తాడో, ఎప్పుడైతే మనము కూడా మాట్లాడతామో, అప్పుడు మన ద్వారా కూడా ఏం జరుగుతాయంటే, మన ద్వారా కూడా అద్భుతములు జరుగుతాయంట. దేవుడు నీకు మాట్లాడమని చెప్పినప్పుడు, దేవుడు చెప్పినట్లుగా నువ్వు పలికినప్పుడు, దేవుడి ద్వారే కాదు, మన ద్వారా దేవుడి కంటే ఇంకా ఎక్కువ అద్భుతములు జరుగుతాయని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరీ గొప్పవియు అతడి చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చేసేటటువంటి అద్భుతముల కంటే, నేను చేసేటటువంటి ఆశ్చర్యమైన కార్యముల కంటే, ఇదిగో నేను పలకమని చెప్పినప్పుడు పలికినటువంటి వ్యక్తుల ద్వారా కూడా అనేకమైన అద్భుతములు జరుగుతాయి. నేను చేసినటువంటి వాటి కంటే కూడా ఎక్కువ అద్భుతములు, నేను చేసిన కార్యముల కంటే కూడా ఎక్కువ కార్యములు జరుగుతాయని ఇక్కడ ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఏమండి, ఇక్కడ యెహెజ్కేలు భక్తుడు దేవుడు ఏమైనా మాట్లాడా ఎముకలతో? ఎముకల్లారా జీవము కలిగి ఉండండి, ఎముకల్లారా మీకు జీవము కలుగునుగా కానీ దేవుడు మాట్లాడా? లేకపోతే దేవుడు యెహెజ్కేలు భక్తుడి ద్వారా ప్రవచన రూపంలో మాట్లాడా? యెహెజ్కేలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరు మాట్లాడమని చెప్పినారంటే, దేవుడు మాట్లాడమని చెప్పాడు. దేవుడు ప్రవచన రూపంలో యెహెజ్కేలు నువ్వు మాట్లాడమని చెప్పాడు. యెహెజ్కేలుని దేవుడు మాట్లాడమని చెప్పినప్పుడు యెహెజ్కేలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎముకల్లారా అని యెహెజ్కేలు భక్తుడు మాట్లాడినప్పుడు గొప్ప అద్భుతాన్ని మనము చూస్తున్నాం. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్పమని, దేవుడు పలకమని చెప్పిన మాటలు మనం పలికినప్పుడు అద్భుతములు అనేటటువంటివి మనకు జరుగుతూ ఉంటాయి. నీ ముందర ఉన్నటువంటి వాడితో మనం మాట్లాడాలి అని దేవుడు చెప్తున్నాడు. మన ముందర సమస్య ఏదైనా సరే, నీ ముందర కొండ లాంటి సమస్యలు ఉన్నాయా, ఆ కొండలతో నువ్వు మాట్లాడు. కొండ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో యేసు నామమున అని చెప్పినటువంటి వెంటనే ఆ కొండ అక్కడి నుంచి నీకు దూరంగా వెళ్ళిపోతుంది. బండ లాంటి సమస్యలు నీకు ఎదురుగా ఉన్నప్పుడు ఆ బండ లాంటి సమస్యలతో మాట్లాడమని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో బండ లాంటి సమస్యలారా, నజరేయుడైన యేసు నామములో పో ఇక్కడి నుంచి అని చెప్పిన వెంటనే అక్కడి నుంచి నీ ఎదురుగా ఉన్న బండ పక్కకి తొలగిపోయే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈ రోజున అనేక మంది మాట్లాడలేకపోవటాన్ని బట్టి ఈ రోజున ఆశ్చర్యమైన కార్యములు చూడలేకపోతున్నారు. దేవుడు మాట్లాడమని చెప్పినప్పుడు, దేవుడు పలకమని చెప్పినప్పుడు ఎవరైతే పలుకుతారో తమ మనసులో సందేహించకుండా, తన మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా, తమ మనసులో ఎటువంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా నిర్భయముగా దేవుని ఎడల దేవుడు చెప్పపన్న మాట ఎవరైతే తమ నోటి ద్వారా పలుకుతారో వారి ద్వారా అనేకమైన అద్భుతంలో, ఇదిగో దేవుడు చేసిన అద్భుతముల కంటే కూడా ఎక్కువ అద్భుతంలో ఆ యొక్క వ్యక్తి ఎవరైతే పలుకుతారో వారు చేయగలరని వాక్యములో మనం స్పష్టంగా చూసాం. ఇక యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు నువ్వు మాట్లాడని దేవుడు ప్రవచన శక్తిని యెహెజ్కేలు భక్తుడికి ఇచ్చాడు. ఆ ప్రవచన శక్తి ద్వారా ఇక యెహెజ్కేలు భక్తుడు మాట్లాడినప్పుడు ఎండిపోయిన ఎముకలు సైతం కొన్ని లక్షల మంది సైన్యము అక్కడ అందరు కూడా లేచి నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీకు సాదృశ్యంగా నేను చెప్తున్నాను, ఎండిపోయినటువంటి స్థితిలో మీరు ఉన్నారేమో, పతనమైపోయినటువంటి స్థితిలో మీరు ఉన్నారేమో, నాకు ఎవరు సహాయం లేదయ్యా, ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు అనేటువంటి పరిస్థితి ఉన్నారేమో, దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, లేకపోతే మరలా మేమందరం కలిసి ఉండలేమా, మేమందరం ఒకే దేశంలో నివసించలేమా, నాకు మాకు అనేటటువంటి వారు బంధువులు స్నేహితులు అనేటువంటి వారు ఉండరా, ఎప్పటికీ ఉండరా, నా పరిస్థితి ఇంతేనా అని మీరు నిరీక్షణ లేకనున్నారు. మీలో నిరీక్షణ కలుగజేయటం కోసమే ఎండిపోయిన ఎముకలను మీకు సాదృశ్యంగా చూపిస్తున్నాను. ఎండిపోయిన ఎముకకు జీవము పోసినటువంటి నేను మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తానని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని
ఇక్కడ దేవుడు యేస్కేలు భక్తుడి ద్వారా ప్రవచన రూపంలో మాట్లాడుతున్నాడు. ఈ రోజున అదే దేవుడు యేస్కేలుతో మాట్లాడినటువంటి దేవుడు ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నాడు. కుమారుడా, కుమార్తె, ఏంటో తెలుసా, నా దేవుడు పలకమన్న ప్రతి మాట కూడా నువ్వు నీ నోటి ద్వారా పలకాలి. నీ నోటి ద్వారా పలకాలి. ఎప్పుడైతే నువ్వు పలుకుతావో పలికిన వెంటనే గొప్ప అద్భుతము ప్రతి ఒక్కరూ కూడా మనము చూడగలుగుతామో. ఈ రోజున సమస్యలు నీ జీవితంలో వేధిస్తున్నాయా? కష్టంలో నీ జీవితంలో ఉన్నాయా? కష్టంలో నువ్వు వస్తున్నావా దేవుని మందిరంకి? లేకపోతే నీ యొక్క వ్యాపారంలో నువ్వు సక్సెస్ సాధించలేకపోతున్నావా? అయ్యో, నా పరిస్థితి ఇదేనండి, నేను ఏది మొదలు పెట్టినా, ఏది స్టార్ట్ చేసినా దాంట్లో విజయాన్ని నేను చూడలేకపోతున్నాను, నా పరిస్థితి ఇంతే అని నువ్వు కృంగుదల్లోకి వెళ్ళిపోతున్నావా? నువ్వు దుఃఖంతో ఉండిపోతున్నావా? అయితే నా దేవుడు చెప్తున్నాను, మాట్లాడిన యొక్క సమస్యతో, ఇదిగో నాకు ఎదురుగా ఉన్న సమస్య నజరేయుడైన యేసు నామమున పలుకుతున్నాను, నాకు దూరం అయిపో అని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో నీకున్న సమస్య కూడా నీకు దూరంగా వెళ్ళిపోతుంది. ఈ రోజున అయ్యో, నా బిడ్డలు నా మాటలు వినట్లేదండి, మా బిడ్డలు మా మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు నడుచుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్తున్నారని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు నీకు ఒక శక్తిని ఇచ్చాడు. నీ నోటి ద్వారా దేవుడు పలకమన్నమాట నువ్వు పలికినప్పుడు, ఇదిగో నా కుమారులు కుమార్తెలారా, ఇదిగో దేవుడు చెప్పినట్టుగా నజరేయుడైన యేసు నామమున ఇదిగో మీరు ఆశీర్వదించబడును గాక, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామమున మీరు దీవించబడును గాక అని ఎప్పుడైతే మీ నోటి ద్వారా మనం పలుకుతామో అప్పుడు మన కుమారులు కుమార్తెలు దీవిని పొందగలుగుతారు, ఆశీర్వాదం పొందగలుగుతావు. ఈరోజు నీ భర్త నీ మాట వినట్లేదా? నీ భర్త త్రాగుబోతుగా ఉంటున్నాడా? నీ భర్త తిరుగుబోతుగా ఉంటున్నాడా? నీ భర్త నేను సరిగ్గా పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడుతున్నావా? మాట్లాడు నీ యొక్క నోటితో, ఎందుకంటే దేవునికి ఆ శక్తినిచ్చాడు. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామమున నా భర్తను బలహీనపరుస్తున్న దెయ్యమా పో ఇక్కడి నుంచి అని చెప్పిన వెంటనే నీ భర్తను ఏ దెయ్యం అయితే బలహీనపరుస్తుందో, ఏ విధమైనటువంటి చేతబడి శక్తులు బలహీనపరుస్తున్నాయో ఆ శక్తులు సైతము, ఆ పేడ శక్తులు సైతం కూడా అన్ని కూడా నీ నుంచి ఏమైపోతాయంటే దేవుడు దూరం చేయ. నమ్మిన వారంతా గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామమున మహిమపరుచుదాం. అయితే ఈ రోజున మనం చేయాల్సిన పని ఏంటండి? మనం చేయాల్సిన పని ఏం చేయాలండి? మన నోటి ద్వారా మాట్లాడాలి. మన నోటి ద్వారా మాట్లాడాలి. నీ నోటి ద్వారా నీ దేవుని బట్టి నువ్వు మాట్లాడు. నీకు ఎదురుగా ఉన్న సమస్యతో నువ్వు మాట్లాడు. నీకు ఎదురుగా ఉన్నటువంటి ఆర్థికమైన ఇబ్బందులతో నువ్వు మాట్లాడు. నీకు ఎదురుగా ఉన్నటువంటి ఒకవేళ నీకు అప్పులుగా ఉన్నాయా, అప్పుల సమస్యలతో నువ్వు బాధపడుతున్నా, ఈ అప్పులతో నువ్వు మాట్లాడు, ఎదిరించు. ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామమున అప్పులు ఇవన్నీ కూడా దూరమవును గాక అని చెప్పిన వెంటనే ఇదిగో ఎవరైతే అప్పులతో ఉంటున్నారో అప్పుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అప్పుల నుంచి దేవుడు దూరం చేయగలడు. అటువంటి గొప్ప శక్తి నా దేవుడు నీకు ఇచ్చాడు. అయితే నా దేవుడు ఏమని చేయమని చెప్తున్నాడు తెలుసా? నా దేవుడు మాట్లాడమని చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడమని చెప్తున్నాడు అంటే, నీకు ఏదైతే సమస్య అనుకుంటున్నావో, నీకు ఏదైతే కష్టం అనుకుంటున్నావో, నీకు ఏదైతే భారం అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే సాధించలేని అనుకుంటున్నావో, ఆ సాధించలేనటువంటి దానితో, ఆ కొండతో, బండతో, సముద్రంతో, నదితో, అది ఏదైనా సరే దాంతో నువ్వు మాట్లాడమని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాలు చూడగలిగినట్లయితే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. ప్రతి ఒక్కరిని కూడా శ్రద్ధగా ఈ మాట మనం చదువుదాం. ప్రతి ఒక్కరం కూడా ఈ మాట మనం చదువుదాం దయచేసి. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం చదువుతారు ఎవరైనా? మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. ఎవడైననో ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రియుడా, ఈరోజున ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీ ఎదురుగా ఎంత పెద్ద కొండ ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆ కొండతో మాట్లాడు. ఆ కొండతో మాట్లాడే శక్తిని నువ్వు సంపాదించు. నీ ఎదురుగా ఉన్న కొండను చూసి నువ్వు బాధపడమాకు, నీ ఎదురుగా ఉన్న బండను చూసి నువ్వు దిగులు పడమాకు. ఆ బండ లాంటి కొండ సమస్యతో మాట్లాడు. నజరేయుడైన యేసు నామమున కొండ ఇది ఎక్కడి నుంచి దూరంగా వెళ్ళి సముద్రంలో పడమంటే నీ విశ్వాసంతో కనుక నువ్వు పలకగలిగినట్లయితే తప్పకుండా ఆ కార్యం అనేటువంటిది అక్కడ జరుగుతుందని ప్రభు చెప్తున్నాడు.